ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. నీ బంగారు పాదాలు పట్టుకుని ఈ చివరి రోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? మొదటి ప్రసంగంలో మీరే ఉండండి, రెండో ప్రసంగంలో మీరే ఉండండి. సార్వభౌముడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచానికి దేవుడు అర్థం కాలేదండి. ఈ లోకంలో ఉన్న ప్రతీదీ అర్థం చేసుకుంటున్నాడు, కానీ మనిషి దేవుణ్ణి అర్థం చేసుకుంటలేదు. దేవుణ్ణి అర్థం చేసుకోవాలనే ఆలోచన ఏ మనిషికి లేదు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే కనిపించడా? ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏ చోటులో ఉన్నాడు అనేది ఎవరు పరిశోధన చేస్తలేదండి. 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం సగకాలం చదువుకుంటానికి అయిపోతుంది. ఆ తర్వాత ఒక జాబులో జాయిన్ అవుతున్నాడు. ఆ జాబుకి ఆయన చేసేటప్పుడు జాబ్ ఉందనగానే మళ్ళీ ఇంకొకరు వచ్చేస్తున్నారు. ఎవరు? మా పిల్లల్ని నీకు ఇస్తాం, నీకు జాబ్ ఉంది కదా అని అత్తమామలు వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చేసుకుంటున్నాడు, ఈ అత్తమామల్ని కలుపుకుంటున్నాడు. మళ్ళీ ఇలా కొనసాగుతుండగా మళ్ళీ ఎవరు వచ్చేస్తున్నారండి? మళ్ళీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఫలాలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ వీళ్ళని అంతే పెంచుతున్నాడు, సహించుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు, పెంచుతున్నాడు. అలా 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 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంతే, తల పండిపోతుంది, పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు కనపడతలేదు. కొంతమంది పిల్లలకి పెళ్ళి చేసి చచ్చిపోయేవాళ్ళు ఉంటారు, పిల్లలు పెళ్ళి చేయకుండా చచ్చిపోయేవాళ్ళు ఉంటారు. ఒక చోటకి నేను వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అంటుంది, నాకు పెళ్ళయ్యాక చచ్చిపోయినా బాగుండు కదా నాన్న, ముందే చచ్చిపోయేంట్రా అని ఏడుస్తుంది. చాలా బాధ అయిందండి నాకు. అంటే పెళ్ళయ్యాక ఈడేమైపోవాలంట, తండ్రి ఏమైపోవాలంట, చచ్చిపోవాలంట. ఏం పిల్లలండి! నాకు బండి కొని ఎత్తలేదు, నువ్వు బతుకున్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. నన్ను కన్నావు కానీ నాకు ఓ ఇల్లైనా ఇచ్చావేంట్రా నువ్వు అన్నాడు ఒక కుమారుడు. నేను ఎలా బ్రతకాలరా? ఎందుకు కన్నావరా? నువ్వు కన్నది ఆ పంది కన్నది. ఇలా మాట్లాడుతున్నారు పిల్లలు. పిల్లలు అనే మాటలకి ఏం చెయ్యాలో తెలియక చాలామంది తల్లిదండ్రులు ఏమైపోతున్నారు తెలుసండి? గుండె చప్పుడు ఏమైపోతుంది తెలుసా? ఆగిపోతుంది. వాళ్ళని మాటలకి టెన్షన్ అయిపోతున్నారు, ఎవరన్నా పట్టించుకోరు. కానీ కన్న తీపి ఎలాంటిది తెలుసండి? ఆ పిల్లలు అలా అనేటప్పటికి ఏమైపోతారు తెలుసా? వాళ్ళు ఆలోచించుకుంటా, ఏంటి నన్ను ఎలా అనేస్తుంది నా కూతురు, నా కొడుకు అని బాధపడిపోతారు. మనం బాధపడకముందు, మనం ఇబ్బంది పడకముందు, మనం ఆలోచించకముందు ఒక ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఎవరు? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఆలోచించేయండి, అన్వేషణ చేయండి, ఆయన చేతిని పట్టుకోండి. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోని ఆ తండ్రి ప్రేమను ఒకసారి, ఆ గుండెకాయను ఒకసారి చూడండి. మీకు గుండెకాయ ఇచ్చిన ఆయనకి గుండెకాయ ఉంది. ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి. ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించుము. ఆకాశమా, ఎవరి కోసం ఆకాశం? దేవుడి కోసమా, మన కోసమా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆకాశమా
ఆలకించుము. భూమి, మనల్ని భరిస్తున్న భూమి, భూమి చెవియొగ్గుము. నేను దేవుడు కన్న తండ్రి, గుండెకాయ ఇచ్చిన తండ్రి ఎవరితో చెప్పుకుంటున్నాడు? పనివారితో చెప్పుకుంటున్నాడు. పనివారు సేవకులైన ఆత్మలు. మనమెవరం? పిల్లలం. ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. పిల్లలతో మాట్లాడవలసిన తండ్రి ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను కడుపుడు కడుక్కున్నాను. నేను పిల్లల్ని పెంచి ఏం చేశాను? ఒకడు డాక్టరు, ఒకడు యాక్టరు, ఒకడు ప్రధానమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన నియంత. గొప్పవారిగా చేసి తిని, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని. వారు అంటున్నాడు. వారు అంటే ఎవరు? మనం. వారు నా మీద తిరగబడ్డారు. నా పిల్లలు నా మీద తిరగబడుతున్నారు. దావీదు పిల్లలు దావీదు మీద తిరగబడుతున్నారు. మీ పిల్లలు మీ మీద తిరగబడుతున్నారు. నా పిల్లలు నా మీద తిరగబడుతున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పుకుంటున్నాడు, నా పిల్లలు నా మీద తిరగబడ్డాడు. ఏమొచ్చిందండి ఆయనకి? హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? హృదయంలో ఏం చేస్తున్నాడంట? నొచ్చుకుంటాం అంటే ఏంటి? హృదయంలో నొచ్చుకుంటాం అంటే ఏంటి? గుండెపోటు. ఎవరికొచ్చింది? ఎవరికొచ్చిందంటే గుండెపోటు. మనకి గుండెపోటు వచ్చింది, చచ్చిపోయాం అనుకుంటున్నాం. అవునా కదండి? ఏమనుకుంటున్నాం మనం? గుండెపోటుతో మరణించాడు అంటున్నాం. కానీ ఎవరికి గుండెపోటు రప్పించాడు వీడు? సాక్షాత్తు పుట్టించిన తండ్రికి గుండెపోటు రప్పించాడు. బాధలో ఉన్నాడు దేవుడు. అందుకే కీర్తనకారుడు రాస్తూ ఏమన్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణమా అంటే నా గుండెకాయ, నా గుండు. అంతే కదండి? ప్రాణం అంటే ఏంటి? గుండెకాయ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగాలన్నీ, కళ్ళు, కాళ్ళు, అవయవాలన్నీ పనిచేయాలంటే ఏది పని చేయాలి? గుండెకాయ ఆగిపోయింది అనుకోండి, ఇంకేమన్నా పని చేస్తాయేటి? ఏమండి? గుండె ఆగిపోయింది అనుకోండి, అసలు ఏమైనా పని చేస్తాయి? మాస్ క్లాస్, దేవుడు క్లాసు, మనం ఏంటి? కనుక ఇప్పుడు ఈ అంతరంధ్రాలన్నీ, కళ్ళు, ముక్కు, అవయవాలన్నీ పనిచేయాలంటే, లివర్ పనిచేయాలంటే, కిడ్నీలు పనిచేయాలంటే, మొత్తం బాడీలో ఉన్న అవయవాలన్నీ పనిచేయాలంటే ఏం పని చేయాలి? ఏది పని చేయాలి? టప్ అందనుకోండి, ఇంకేది పని చేయదు. పట్టుకెళ్ళి ఏం చేయాలి? మట్టిలో పెట్టాలి. మన్ను అయినది వెనకటి వలనే మరలా మన్ను అయిపోవును. ఈ మట్టి కోసం ఈ ఆరాటం, ఈ మట్టి కోసం ఈ పోరాటం, ఈ మట్టి కోసం ఈ డిగ్రీలు, ఈ మట్టి కోసం ఈ థియేటర్లు, చివరికి ఏముందండి? నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోయే మనసు మంది. ఎన్ని చేసినా చేశాడులే, దేవుడు చేశాడంట
దేవుడు చేయకుండా నువ్వు చేసావేటి? నువ్వు చేసావా సూర్యుడిని? నువ్వు చేసావా భూమిని? నువ్వు చేసావా ఆకాశాన్ని? నువ్వు చేసావా విశ్వాన్ని? నువ్వు చేసావా మొక్కని? నువ్వు చేసావా మనిషిని? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమా. ఆయన ఎలాంటి వాడు? నీ భర్తతో చెప్తే వెంటనే విడాకులు ఇచ్చేస్తాడు. నీకు ఏదైనా ప్రాబ్లం జరిగిందని చెప్పావు అనుకో, అమ్మ నీకు నమస్కారం, సభకి నమస్కారం అని విడాకులు ఇచ్చేస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కోత కింద ఉంటాడు. నువ్వేదైనా పర్సనల్ విషయం చెప్పావంటే నరకం చేసేస్తాడు. నీ భర్త, నీ భార్య, ఆవిడే అంతే. కానీ దోషాలు క్షమించేవాడు ఎవరండి? దేవుడు ఒక్కడే. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి గుండె ఆగిపోయేలా ఉందంటే గుండె ఆగిపోతుంది. సమాధిలో నుండి గుండె ఆగిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? గుండె చప్పుడు ఆగిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? సమాధిలోకి వెళ్ళిపోతాం మనం. సమాధిలో నుండి నీ ప్రాణమును, నా ప్రాణమును ఏం చేస్తున్నాడంటే ఆయన విమోచించుచున్నాడు. విమోచకుడు ఆయన, ప్రపంచ మోక్ష ప్రదాత. విమోచించుచున్నాడు. చచ్చిపోవలసిన నన్ను, చచ్చిపోవలసిన నిన్ను డాక్టర్లు అందరూ తీసుకెళ్ళిపోమన్నారు. కానీ పరమ డాక్టరు సమాధిలోనికి నువ్వు వద్దురా నాయన, నువ్వు రాజకీయాలు చేయకి నాయన, నా కోసం బ్రతికని సమాధిలో నుండి నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? నిన్ను చూపించుకుంటాం, నన్ను చూపించుకుంటాం కాదు. ఎవరిని చూపించాలి? ఆయన్ని. ఎందుకు చూపించాలి? చచ్చిపోవలసిన మనల్ని ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. హిజ్కియా చనిపోవలసిన ఆయన్ని ఆ ఫోటోలో ఉంటుంది చూడండి, పాంప్లెట్లో. చచ్చిపోతాడు, డెడ్ లైన్ గీశాడు, ఇంక నీ గుండె చప్పుడు ఆగిపోద్దని చెప్పాడు. అవునా? చెప్పాడా లేదా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు ఒక్కసారి గోడ తట్టు చూసి, ప్రభువా యెహోవా, నేను ఎలాంటి కార్యాలు నీ కోసం చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువైన యెహోవా. నన్ను అప్పుడే తీసుకెళ్ళిపోతావా మహానుభావా అని ప్రార్థన చేయగానే ఎన్ని సంవత్సరాలు పెంచాడండి హిజ్కియాకి? 15 సంవత్సరాల ఆయుష్కాలం. ఇంకా గడప దాటలేదు, ఇల్లు గడప దాటకుండానే వచ్చేసింది. వెంటనే ప్రార్థనలు ఆలకించేవాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చి ఆయనే లెటర్ పంపించాడు. నాయనా హిజ్కియా, ఇక నీకు అయిపోయింది, గుండెకాయకి ఏమైపోయింది? టైం అయిపోయింది నాన్న బుజ్జిబాబు, గనుక ఇంకా ఆగిపోతుంది. నువ్వేం చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో, నేను తీసుకెళ్ళిపోతాను అంటే హిజ్కియా గారు ఏమన్నారండి? కొంతకాలం భిక్ష పెట్టండి నాయన. భిక్ష అంటే ఏ భిక్ష? ప్రాణభిక్ష. భిక్ష అంటే మనం తినేది కూడా భిక్ష అంటారు వాళ్ళు. అమ్మా మాదా కావాలో వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. హిజ్కియా అడుక్కుంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి. ఏ భిక్ష పెట్టమని అడుక్కుంటాడండి? ప్రాణభిక్ష పెట్టండి. అప్పుడే పుండు వచ్చేసింది. ఆ పుండు ఏ పుండు అంటే ఏదో పుండు అని చెప్తే డాక్టరు. ఏమంటే ఏదో పుండు. ఏ పుండు అంటే క్యాన్సర్ పుండు. క్యాన్సర్ లోన్ ఉంటుంది. ఇంక 4వ స్టేజీకి వచ్చింది అనుకో, ఏమైపోతావు? ఆయన మీద ఎట్టుకుంటాడేటి. ఇంక నీకు ఎన్ని కరెంటు షాకులు ఇచ్చినా అవదు. సెలవా అంటే సెలవు. ఆ సెలవు అయినప్పుడు కూడా కాపాడేవాడు ఎవరండి? ఆయనే దేవుడు.
చెప్పవయ్యా వెళ్ళి, ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాను హిజ్కియాకి? 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాను. ఆయుష్కాలం ఇచ్చాక ఏం చేశాడు? దేవునికి ఘనత తెచ్చాడా, దేవునికి పేరు తెచ్చాడా అంటే దేవుడికి న్యాయం జరగలేదండి. మనకి ఇచ్చాడు ఏంటి? సంవత్సరమును దయా కిరీటంగా ఇచ్చాడు. పోయిన సంవత్సరంలో దేవుడికి ఏమీ చేయలేకపోయామేమో అని మళ్ళీ దయదలిచి సంవత్సరాన్ని ఏమి ఇచ్చాడండి? దయా కిరీటం ఇచ్చాడు. మనకంటే అందచందాలు కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు, పేరు కలిగిన వారు, అన్నీ కలిగిన వారు ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోయారు. మీరు కింద కూర్చున్నారు, నేను పైన నిలబడ్డాను. నిలబడటానికి ఏముంది మన దగ్గర? చప్పుడు. ఈ చప్పుడు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు ఇవ్వటమే కాకుండా సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకి ఏం చేశాడు? ఆయన డబ్బులు ఇస్తే ఇచ్చేస్తాడేంటి? ఏమండి, కోటీశ్వరులంతా ఏం చేద్దరు? కొనేసుకుందరు. ఆయన దయా కిరీటం ఇచ్చాడు సంవత్సరాన్ని. ఈ సంవత్సరం అంతా ఎవరి దయలో వెళదామండి? మనం ఎవరి దయలో వెళదాం? దేవుని దయలో, దేవుని కృపలో వెళదాం. మనుషుడు రొట్టె వలన జీవించడు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవింతాడు. కనుక దేవుడు వద్దు అన్నాడు అనుకోండి, ఉండటానికి అవుతుందా? అందుకే ఆకాశ పక్షుల్ని చూడండి. బైబిల్ ఎంత ఉన్నతమైనదో. ఆకాశ పక్షుల్ని ఒక్కసారి గమనించి చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు. మీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే శ్రేష్ఠులు అనలేదండి, ఏమన్నాడు? వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా మనల్ని పోషించాడు. నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రేమించిన తండ్రి, మీరు చెప్పమన్న మాటలు మొదటి ప్రసంగంలో చెప్పాను. వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా మమ్మల్ని చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.